కోఆర్డినేషన్ ఉండాలి, మనం ఏ రకంగా పాల్గొనాలా, ప్రజల దగ్గర కార్యక్రమాలు ఎట్లా తీసుకువెళ్ళాలా అనే ఆదేశాలు సార్ ఇస్తారు. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ మీటింగ్ ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము. మండలానికి, మన రెంజల్ గ్రామానికి, మన కార్యకర్తల అందరికీ సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మన పార్టీ కుటుంబ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము అనగా మన రెంజల్ మండల కార్యకర్తలకి కోరుకునేది, విన్నవించేది ఏమిటంటే, గత ఎన్నికల్లో ఆ రోజు మనం అందరం కష్టపడి దానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ముందు కూడా నెల-2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి విధంగానే కష్టపడి మన పెద్దలు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని వారి ఒక్కరు చేయగలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా సలహాలు, సూచనలు? రెంజల్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ, కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలందరికీ, సభాధ్యక్షత వేసినటువంటి సోదరుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోదీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం రేపు రాబోయే ఎన్నికలలో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి కార్యక్రమం. అందులో మనం గెలవాలా, గత 10 సంవత్సరాలు మన పడ్డ ఇబ్బందులు మళ్ళీ ఉండకూడదంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సమయంలో మనం ఏ విధంగా ముందుకెళ్తే మంచిగా ఉంటుందనే విషయాన్ని మనకు పెద్దలు దిశానిర్దేశం చేసే సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పటికే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ తీసుకుని ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం. ప్రధానంగా తక్కువ వాటిని, ఎవరైతే తక్కువ వారికి రాలేవో వాటినే మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ మనమే కొంచెం డిమోరల్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రామాల్లో మహాలక్ష్మి పథకం కింద బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా రుణమాఫీ, అదేవిధంగా ఒకటి తర్వాత ఒకటి మనం ఇచ్చుకుంటూ పోతున్నా చిన్న ఒక 10 మందికి 20 మందికి రాని దాని గురించి మనం ఇబ్బందులు పడుతున్నాం. వాటిపైన ఎవరికి వారు పోటీ చేయాలనుకునేటోళ్ళు ఇంటింటికి తిరిగి ఎవరెవరికి ఏం వచ్చిందో ఒక లిస్టు రాసుకుంటే, అప్పుడు మనం ఇచ్చేసిన మేమేమి ఇస్తామా, ఇప్పుడు లిస్టు రాసుకుంటే అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ 1.5 మంత్ ఖచ్చితంగా వచ్చే నెల ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ఎవరెవరికి ఏమొచ్చినాయి, ఎవరెవరికి ఏం రాలేవో లిస్ట్ రాసుకుంటే మీకు అవగాహన ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ ఉద్దేశించి పెద్దలు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి పెద్దలు సార్ మాట్లాడాల్సింది కూర్చోండి. మోబిన్ గారికి, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి, బోర్డు చైర్మన్ సహేద్ గారికి, కందాల చైర్మన్ రామిరెడ్డి గారికి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికలు ఇచ్చిన మీ డెలిపేటీసీ ఎక్స్ నాగభూషణ్ రెడ్డి గారికి, ఇక్కడ చేసిన మాజీ సర్పంచులకు, డెలిపేటీసీలకు అందరికీ, మహిళా సోదరులకు, ప్రెసోదరులకు నమస్కారం. ఈ ఎలక్షన్ ఇంకోటి కాదు, వాస్తవాలు గమనించాలి, ఆలోచించాలి. మనం గత 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయితేనేమి, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ వాగ్దానాలు చేస్తామని అన్ని ట్యాక్సులు పెంచి, లోన్లు పెంచి, మన నెత్తిన వేసి మనకు కనీసం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేని సెంట్రల్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రతిదానికి జిఎస్టీ అనుకుంటా ధరలన్నీ పెంచేసింది. ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి పని చేయకుండా
మన స్వార్థాలకు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టు కింద ఒక్క పుట్టు నీళ్ళు వస్తలేదు. అవి 1000 కోట్లు మన మీద బాకీ పడ్డాయి. ఆ బాకీలు కట్టేందుకు అసలు వాటికే మనం సరిపోతా ఉన్నాయి పైసలు. ఈ 2 ఇబ్బంది అవుతా ఉన్నాయి. అయినా రైతులని ఆదుకోవాలి. పంటలు పండితే మనందరికి పని ఉంటుంది, అందరం జీవించవచ్చు, బతకచ్చు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 1,00,000 మాఫీ చేయడానికి 4 ఏళ్ళు చేసి, కానీ మనం అట్లా కాకుండా మీరు తీసుకున్న బ్యాంకులో వడ్డీలు పెరుగుతాయి, మనం ఇబ్బంది పడతారేమో రైతులని ఒక ఏడాది లోపలే 21,000 కోట్లు అంటే మనకు ఏడాది వచ్చిన పైసలు సగం అంటే రైతులకు ఇస్తే. అదేవిధంగా బోనస్ ఇచ్చారా మరి? నేనైతే ముఖ్యమంత్రికి చెప్పిన 20 కుంటలు దాకా పంపంటే ఎంతమంది తప్పించే పంపి మరి ఇక్కడ ఆయన ఒక పంట పండించిన వాళ్ళకు కష్టపడి చేయాలని ఉన్నది. కాకపోతే డబ్బులతో బాగా ఇబ్బంది అవుతూ ఉంది. అయినా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రైతులకు కానీ ఇది కానీ ఇప్పుడు ఏం వేసినాం కూడా గరీబులకు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడానికి మోడల్ బిల్డింగ్ వేసాం. అది 2 నెలల లోపల కడతారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో మీరు అనవసరం ఆశలు పెట్టుకోకుండా గరీబులకు వస్తాయి. 5 లక్షలు ఇస్తారు, వాళ్ళనే కట్టుకోమంటాం. గుర్తుదారు లేదు, ఆఫీసర్ లేదు, కట్టుకోమని వీళ్ళు మోడల్ బిల్డింగ్ వేసినాం. దాని ప్రకారం కట్టుకోమంటాం. అదేవిధంగా ఉపాధి హామీ, భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ, భూముల వాళ్ళకేమో లోను, రైతు బంధు రావుతాయి. లేని వాళ్ళకి ఎట్లా? అప్పుడు మనం చెప్పినాం నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినామా? ఇప్పుడు అది కూడా నేను సంవత్సరం 12,000 రూపాయలు వేస్తాం. కాకపోతే మీరు నా అధికారులు అందరూ కలిసి వీళ్ళు ఉపాధి హామీకి వెళ్ళి వాళ్ళ పేరు ఒకటి ఉన్నది, కార్డులో ఒకటి ఉన్నది, బ్యాంకులో ఒకటి ఉన్నది. ఇది కార్డులో ఏముంటుంది, ఆ పేరుతోని వచ్చేటట్టు చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే అది రెక్టిఫై చేసుకోండి, తప్పు సర్దిద్దుకోండి, అయితే మీకు వచ్చేస్తుంది. అయిపోయినాక అన్నకు రాలేదు అంటే మరి ఏం చేయాలి? ఇది మీరు ఊళ్ళో పెద్ద మనుషులు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, తహసీల్దార్ల కింద ఉన్నోళ్ళు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఇవన్నీ వాళ్ళు మీరు కలిసి సరి చేసుకోవాలి. అదేవిధంగా ఇళ్ళని కూడా అదేవిధంగా తెల్ల కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చిన 10 ఏళ్ళలో ఇయ్యలే. అది 2 ఏళ్ళు ఇచ్చినట్టుగా మీకు స్పెషల్గా ఇచ్చినట్టు వాళ్ళకి బాగా ఓట్లేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా ఇవన్నీ ఏదైతే ఇందిరమ్మ కమిటీలు వేసినాం కదా, కమిటీ వాళ్ళు, బూత్ ఏజెంట్లు అందరూ కొద్దిగా కష్టపడి 4 రోజులు మీరు నిర్లక్ష్యం చేయబడితే గరీబులందరూ సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఆఫీసర్లు ఇతను లేకుండా మా దృష్టికి ఏంటి, మొబైల్ దృష్టికి ఏంటి, వాటిని సెట్ చేసుకుంటాం. ఇది దీని కొరకు మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇది ఏ మండలి రేంజలా నీళ్ళు అడికెళ్ళి వస్తుండే మీకు నిజాంసాగర్కి అడికెళ్ళి వస్తుండే, ఇప్పుడు అడికెళ్ళి వస్తున్నాయి. అడికి నీళ్ళు రాగా అందరూ ఈడికెళ్ళి ఇచ్చినామా? శివరాయ కాదు, కాకరకాయ కాదు, అది 36 పోయి సగంకి వచ్చింది. ఏది నిజాంసాగర్ మీరు ఆగిరుకున్నారు, కాకరకాయ రాదు. రాకుంటే మీ కొరకు రాత్రి బాగా లేదు, మీరు ఒక్కడు కాదు. గల్లాపుడు ఉన్నాడా?
కళ్ళకు గుడ్డలను తిరుగుతుంది తిరిగినావా మీరు ఎట్లయితే ఎత్తు తక్కువ ఉంటుంది అని కష్టపడి చేయించినారు. నాకు ఆ సంతోషం. కానీ దానిలో మీ అందరికి ఎందుకు చెప్తున్న ఆడవాళ్ళకు కూడా 37 పంటలు పండించుకున్నాం. అయితేనే మనం అందరం పంచుకున్నాం. समझ में आ रहे आप लोग? ये है దానికి ఎడని ఇంత ఓటర్ పెట్టిన కాదు లేదు. ఏదో చెరువుకు తూము రిపేర్ చేయాలి 10 ఏళ్ళు. ఓటర్ చాలు చేస్తున్నాడు, నీళ్ళు ఎట్లా వస్తాయో సంతోషపడతామని చూస్తే మా మీద కేసు పెట్టింది. ఇంత నవ్వుతారా, ఇంత సిగ్గు లేకుండా నేను నేర్చుడు కాదురా భయ్, అన్ని బంద్ చేపిస్తాను బిడ్డ. ఆయన మోటార్లు కూర్చొని అని చెప్తున్నాడు. ఆయన చేయాలా? సొంత పైసలు ఇస్తే ఆడోళ్ళకి పాపం ఆడ దిగనా ఆడ దిగరు. ఎలక్షన్ को क्यों थे आप लोग? केवल कांग्रेस वाले ही नहीं है ना, सब लोग भी है। ये है हमारा इंसान कांग्रेस का, ये टीआरएस है, ये बीजेपी है, वो लोग का चल ये टीआरएस लोग का नहीं हुआ, बीजेपी लेके वो कांग्रेस वाला तंतुना అది మన సంస్కృతి. समझे? ఉన్నారా గంజలో బిడ్డలు సర్పంచ్ చేసి ఒక రోడ్ అని వేసిందా? ఇప్పుడు మనం వేస్తున్నామా? ఇది పైసలు లేకుండా ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నది? డాక్టర్లు ఇది పని వేసుకున్న వాళ్ళ కష్టపడుతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాము. పోరాళ్ళకు చాక్లెట్ ఇవ్వమంటే పురుగులు చేస్తారు. మీరు గట్లే ఉంటుంది, మీ సంతోషం గట్లే ఉన్నారా? నేను పోరాడు బాబు ఎవరు బోరుగం పైన కావాలని కొద్దిసేపు సతాయించడం అంతా తీసుకుని కదా పోతాం. మంచిగా పోవడానికి ఇస్తున్నాం. ఒక్కటి చిన్న కానీ అందరినీ పేర్లు అవన్నీ సెట్ చేసుకొని ఒక కార్డులు ఒకటి ఉండకుండా చూసుకుంటే అందరికి ఇల్లు కానీ ఇది రేషన్ కార్డు కానీ ఇవన్నీ చేసుకొని తప్పనిసరిగా అవన్నీ చేసుకుంటే ఇల్లు కొన్ని వస్తాయి. ఇల్లు వస్తాయి. తెల్ల కార్డులు అయితే అందరికి అర్హతలు, బియ్యం కార్డులు వస్తాయి. ప్లస్ ఉపాధి మళ్ళీ పోయిన వాళ్ళకి 100 పైసలు వస్తాయి. అన్నీ చేద్దాం. అదేవిధంగా లాస్ట్కు మీరు ఊళ్ళో అసైదులు అనకుండా ఊళ్ళో మీ ఆడోళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు 500 1000 తీసుకోకూడదు. మంచోళ్ళని సర్పంచ్ని, ఎంపీటీసీలను, జడ్పీటీసీలని ఆడు మీరేం రూపాయి తీసుకోకుండా వెయ్యింది వాడు ఉన్నట్టు వాడు సొమ్ము పట్టుకుంటాయి. సంతకం పెట్టమంటే రూపాయి అడిగినా అట్లా తీసేద్దాం. అట్లా చేయండి, నేర్చుకోండి కొన్ని. ఎందుకు వాడికి మనకి ఇప్పుడు వాడు 500 ఇస్తే ఏమవుతుంది? వాడు మళ్ళీ అప్లికేషన్ అలా అంటాడు కదా. వాడు అంటుండే మన సెక్యూరిటీ సార్ ఆ ఫుకట్ మీద అంటున్నాడు కదా. సమానమే కఠిన అయిపోతుంది. సర్పంచ్ కూడా అంతే అంటున్నారు. వాడు గరీబోడు వెనక వాడు మీరు ఖర్చు పెడుతుంటే సర్పంచ్ మరి వాడు పెట్టే అయితే వెళ్ళాలి కదా. అంతేనా? సరే చేస్తా. దేనికి అచ్చక్కర్లో అందరూ కలిసి మంచి సర్పంచ్ జడిపి తీసి
ఎంపీపీలు నిలబెట్టుకొని నిలడిగా పనిచేసి ఒక్కటి చెప్తుంటా లాస్ట్ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. ఒకడికి ఇస్తే గెలుస్తాడు, ఒక పెద్ద మనిషి కానీ కొంత కష్టం ఉన్నది. పెద్ద మనిషికి ఆయన ఇంకొకటి ఏదైనా పోస్ట్ చూద్దాం, అట్లా చేస్తాం. అయితేనే మన గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఓకే.